హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టుని ఆశ్రయించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. తన కుమారుడు భగీరథ్ ఫోక్సో కేసులో భవిష్యత్తులో తన పేరు, ఫోటోలు, వీడియోలు వాడకుండా చూడాలని పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటి వరకు తన పేరుతో సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానళ్లలో వాడిన వీడియోలని తొలగించేలాగా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. ఫోక్సో కేసులో తన ప్రతిష్టకు భంగం కలిగేలాగా ప్రచారం జరుగుతోందన్నారు సంజయ్. బండి భగీరథ్ కేసులో సంజయ్ కు అనుకూలంగా సిటీ సివిల్ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసిందని అన్నారు. ఆయన తరపు న్యాయవాది కరుణాసాగర్ ఫోక్సో కేసులో సంజయ్ పేరు వాడొద్దని ఆర్డర్లు వచ్చాయని చెప్పారు. గత వారం రోజులుగా వివిధ డిజిటల్ మీడియా ఛానల్స్ కానీ, యూట్యూబ్ ఛానల్స్ కానీ, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయినటువంటి ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టా, యూట్యూబ్లలో బండి సంజయ్ గారి పైన వారి కొడుకుకు సంబంధించినటువంటి కేసు బండి సంజయ్ గారికి అంటగడుతూ జరుగుతున్నటువంటి దుష్ప్రచారం పైన, లేనిపోని ఆరోపణలు, చాలా డిమీనింగ్గా, డిఫెమేటరీగా వస్తున్నటువంటి కంటెంట్స్ పైన బండి సంజయ్ గారు నిన్న సిటీ సివిల్ కోర్టుని డిఫమేషన్ సూట్ ద్వారా ఆశ్రయించడం జరిగింది. ఆ డిఫమేషన్ సూట్లో 2 పిటిషన్స్ ఫైల్ చేయడం జరిగింది ఐఏలు. ఆ ఐఏల సారాంశం ఏంటంటే, ఈ వారం రోజులుగా బండి సంజయ్ గారి పైన మీడియా ఛానల్స్లో కానీ, శాటిలైట్ ఛానల్స్ కానీ, యూట్యూబ్ ఛానల్స్ కానీ, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయినటువంటి ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో, ట్విట్టర్లో జరుగుతున్నటువంటి డిఫమేటరీ కంటెంట్ను వెంటనే పోస్ట్ చేయకుండా అన్ని ఛానల్స్కి కూడా గ్యాగ్ ఆర్డర్ పాస్ చేయడం జరిగింది సిటీ సివిల్ కోర్ట్. రెండో అయ్యే ఏంటిదంటే, ఇప్పటి వరకు చేసినటువంటి మొత్తం కంటెంట్ని మొత్తం కూడా తొలగించాల్సిందిగా సిటీ సివిల్ కోర్ట్ అన్ని ఛానల్స్కి, అన్ని మీడియా ఛానల్స్కి, అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి కూడా ఆదేశం జారీ చేయడం జరిగింది. ఇది జాయింట్ ఐ ఆర్డరు. దీంట్లో పేర్కొన్నటువంటి వారి పేరే కాకుండా ఎవరెవరైతే రకరకాల పేర్లతోటి ఛానల్స్ నడుపుతూ ఉన్నారో, రకరకాల పేర్లతోటి యూట్యూబ్ ఛానల్స్ నడుపుతున్నారో, ఫేస్బుక్లలో పోస్ట్ చేస్తున్నారో, ఇందులో పేరు లేకున్నా కానీ వారందరికి కూడా ఈ గ్యాగ్ ఆర్డర్ వర్తిస్తుంది. ఇది ఒక బ్లాంకెట్ ఆర్డర్. కాబట్టి ఎవ్వరు కూడా ఈ నిమిషం నుంచి బండి సంజయ్ గారికి వారి కొడుకు పైన ఉన్నటువంటి కేసును ఆపాదిస్తూ డిఫమేటరీ కంటెంట్ను పోస్ట్ చేయడానికి వీల్లేదు. అలాగే ఇప్పటి వరకు పోస్ట్ చేసినటువంటి కంటెంట్ను కూడా వెంటనే తొలగించాల్సిందిగా, లేని పక్షంలో వాళ్ళందరి పైన కూడా పోస్ట్ చేసినటువంటి కంటెంట్ను డిలీట్ చేయకపోయినా వాళ్ళందరి పైన కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద చర్యలు తీసుకోబడతాయని చెప్పి మీ అందరికి కూడా మీడియా సమక్షంలో అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఓన్లీ బండి సంజయ్ గారు మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హోమ్ అఫేర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గారి యొక్క పేరును ప్రస్తావిస్తూ కేసుకు ఆపాదిస్తూ డిఫమేటరీ కంటెంట్ని మొత్తం కూడా తొలగించాలని చెప్పి జాయింట్ ఐ ఆర్డర్ వచ్చింది. అన్ని బ్లాంకెట్ ఆర్డర్ అన్ని మీడియా ఛానల్స్కి, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్స్కి కూడా ఇది సమానంగా వర్తిస్తుంది. ఎవ్వరూ దీంట్ నుంచి తప్పించుకునే ఆస్కారం లేదు. అన్ని కంటెంట్ను కూడా వెంటనే డిలీట్ చేయాల్సిందిగా